ఇక్కడ ఆఫీనటువంటి ఇండస్ట్రియలిస్ట్స్ పాత్రికేయ సోదరులందరూ కూడా పేరు పేరున ఉద్యమాభినందన తెలియజేస్తూ, ముందుగా తెలంగాణ ఉద్యమం సమయంలో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది అనేక సందర్భాల్లో మీరు కూడా ఒక జేఏసీగా ఏర్పాటు చేసుకొని తెలంగాణ రాష్ట్రం కావాలని చెప్పి మేము ఏ పిలిపించినా ఆ పిలుపులో భాగస్వామ్యం అయినందుకు మీ అందరికి కూడా మనస్ఫూర్తిగా మరొకసారి ఉద్యమాభినందన తెలియజేస్తూ, ఉద్యమం సమయంలో కూడా ఎక్కడ కూడా ఇండస్ట్రీస్ కు ఇబ్బంది వచ్చే పని కానీ నష్టం వచ్చే పని కానీ తెలంగాణ ఉద్యమకారులు ఎవరు కూడా చేయలేరు. ఆ రోజే మీకు చెప్పడం జరిగింది, తెలంగాణ వచ్చిన తర్వాత కూడా తెలంగాణ బాగుపడాలి, అభివృద్ధి కావాలంటే మీ సహకారం చాలా అవసరమని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. చాలా మంది కూడా మిమ్మల్ని భయపెట్టించారు, ఇండస్ట్రీస్ నడువు, తెలంగాణ వాళ్ళు ఆంధ్ర వాళ్ళు కానీ మిగతా వాళ్ళు ఉంటే ఇబ్బంది చేస్తారని ఆ రోజు పుకారు కొట్టించడం జరిగింది. ఆ రోజు మేము ఒకటే మాట చెప్పాం, పోరాటం అనేది పాలకుల పైన కానీ వ్యాపారస్తుల పైన ప్రజల పైన కాదు, మీరు మేమంతా ఒకటే అని చెప్పి ఏ మాట చెప్పినామో అదే మాట ఈరోజు మా ముఖ్యమంత్రి గారు పూర్తిగా తప్పకుండా అవన్నీ వివరిస్తూ ఈరోజు ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. ఆంధ్రలో ఒక్క ఇండస్ట్రీ లేనప్పుడు తెలంగాణలో 130 ఇండస్ట్రీస్ ఉన్నాయి. అది నిజాం షుగర్స్ కావచ్చు, ఐడిపిఎల్ కావచ్చు, ఇంకా ఎన్నో పెద్ద పెద్ద కంపెనీలు, రిపబ్లిక్ పోస్ట్ లాంటివి. అలాంటి లాభాలతో ఉన్నటువంటి పెద్ద పెద్ద ఇండస్ట్రీస్, చిన్న చిన్న ఇండస్ట్రీస్, మైనర్, మేజర్, స్మాల్ అన్ని కూడా అదే 60 సంవత్సరాల ఈ పరిపాలనలో అవన్నీ మూతపడ్డాయి. కొత్తగా ఇండస్ట్రీస్ కు అనుకున్న స్థాయిలో వచ్చిన సందర్భం లేదు, వచ్చినా అందులో కనీసం ఎంప్లాయ్మెంట్ కూడా లేనటువంటి పరిస్థితి మేము అనుభవించాం. మీకు ఒక్కటే చాలా మంది మాట్లాడుతుంది కనుక, ప్రభుత్వం ఏ రాష్ట్రమైన అభివృద్ధి కావాలంటే ఇండస్ట్రీస్ ఒకటి, అగ్రికల్చర్ ఒకటి. అగ్రికల్చర్ పైన దృష్టి పెట్టిండు, ఇండస్ట్రీస్ పైన ఇంకా ఎక్కువ దృష్టి మా ముఖ్యమంత్రి గారు పెట్టడం జరిగింది. దేశంలో ఏ రాష్ట్రంలో లేనటువంటిది 2.5 లక్షల ఎకరాలు ల్యాండ్ బ్యాంక్ తయారు చేయడం జరిగింది. దుబాయ్ వెళ్ళినప్పుడు మమతా బెనర్జీ గారు మా రాష్ట్రంలో 15,000 ఎకరాలు ఉందని చెప్పింది. మా ముఖ్యమంత్రి గారు 2.5 లక్షల ఎకరాలు అంటే ఎవరు నివరపోయింది, ఇంత ల్యాండ్ ఉందని. ఏ రాష్ట్రంలో వాళ్ళు ఇప్పటి వరకు ప్రతి జిల్లాలో ఒక ఇండస్ట్రియల్ బ్యాంక్, ఇండస్ట్రియల్ ల్యాండ్ బ్యాంక్ ఏర్పాటు చేసి అక్కడ ఇండస్ట్రీస్ కు ఆ ఏ ఏరియాలో ఏ ఇండస్ట్రీస్ ఉంటే బాగుంటుందని చెప్పే విజన్ తో మా ముఖ్యమంత్రి గారు పోతా ఉన్నారు. త్వరలోనే అవి ప్రకటిస్తారు. మీకు ఉన్నటువంటి సమస్యలు తెలుసు, ఏ ఇండస్ట్రీ నడవాలన్నా పవర్. ఈరోజు ఒక 1-2 ఇయర్స్ పవర్ ప్రాబ్లం ఉంటుంది. రాష్ట్రం ఏర్పడక ముందే తెలిసింది, అప్పుడు కూడా చెప్పడం జరిగింది. పూర్తి స్థాయిలో ఎక్కడ ఇబ్బంది లేకుండా కూడా దానికి కసరత్తు జరుగుతూ ఉంది. 1-2 ఇయర్స్ లో పూర్తిగా ఇండస్ట్రీస్ కి ఎలాంటి ఇబ్బంది లేకుండా కరెంట్ ఉత్పత్తి చేయడానికి ప్రణాళిక సిద్ధమైన తయారైన ప్రాసెస్ లో ఉంది కనుక ఒక 1-2 ఇయర్స్ ఇబ్బంది కలగవచ్చు. ఆ తర్వాత ఏమి ఇబ్బంది ఉండదు. ల్యాండ్ త్వరలోనే ఇండస్ట్రీస్ కు వెంటనే ల్యాండ్ ఇవ్వడం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడం. గతంలో మాదిరిగా అప్లై చేసుకున్న తర్వాత ఆఫీస్ నుంచి తిరిగేది, కానీ ఈ రోజు ఒక ఇండస్ట్రియలిస్ట్ వచ్చి ఒక అప్లికేషన్ పెడితే వెంటనే 45 రోజుల్లో పర్మిషన్ ఇస్తాం, ఇవ్వకపోతే పర్మిషన్ వచ్చినట్ల భావించి మీరు స్టార్ట్ చేసుకోండి అని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. అది అన్ని వర్గాల ఇండస్ట్రీస్ కూడా వర్తింపజేస్తారు. ఇండస్ట్రియలిస్ట్ ఏ ఇబ్బందులు కూడా అన్ని రకాల ప్రభుత్వం అనుకుంటుంది. కానీ మాట్లాడుతున్నా మీకు ఒకటే మీకు వినియోగించుకుంటున్నాం, ఈ ప్రాంతంలో చాలా మంది బీదవాళ్ళు ఉన్నారు. ఈ ప్రాంతం అన్నిటికీ అనువైనటువంటి ప్రాంతం, కానీ పాలకుల వల్ల వెనుకబడిపోయింది. ఇండస్ట్రీస్ ఎన్నెలా పెట్టుకోండి, ఎన్ని ఎగ్జామ్షన్స్ తీసుకొచ్చుకోండి, ఇంకా ఎన్ని రకాల లాభాలు గవర్నమెంట్ పొందండి, కానీ అందులో ఉండేటువంటి ఎంప్లాయ్మెంట్ మాత్రం దయచేసి మరవద్దు. ఖచ్చితంగా మాక్సిమం వర్త్ రావాలకే తీసుకోండి, వర్త్ లేకుండా తీసుకోండి, వర్త్ రావాలకే తీసుకోండి. కానీ మేజర్ గా లోకల్ ఉన్నటువంటి వాళ్ళని తీసుకోవాల్సిన అవసరం ఉంది. త్వరలోనే ఐటీఐ, పాలిటెక్నిక్, ఇంజనీరింగ్ అవి కూడా ఆ కాలేజీలను కూడా ఫుల్ స్ట్రెంథనింగ్ చేసి
అక్కడ ఉన్నటువంటి చదువుకున్నటువంటి వాళ్ళకు డైరెక్ట్ గా లింకేజ్ చేసి ఆ ఇండస్ట్రీస్ లో పనిచేసి అయిపోయిన ఆ ఇండస్ట్రీస్ లో వర్క్ చేసేటట్టు ఎంప్లాయ్మెంట్ కలిగేటట్టు ఆ స్టేజ్ లో వాళ్ళకు నాణ్యత ఉండేటట్టు కూడా గవర్నమెంట్ ముందుకు తీసుకెళ్తాను కనుక దాని మీద కూడా మీరు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా మరి సంబంధించినటువంటి మంత్రివర్గం ఇద్దరు కూడా ఇక్కడే ఉన్నారు, మరి నిరంజన్ రెడ్డి గారు కూడా ఉన్నారు, మేమున్నాం. గతంలో దాదాపు 3-4 సార్లు మనం మీటింగ్ ఇదే హాల్లో మీటింగ్ పెట్టుకున్నాం. ఉద్యమం సమయంలో మీటింగ్ పెట్టిన సందర్భంలో కూడా మనం చెప్పినాం రాష్ట్రం వస్తుంది, వచ్చే కన్నా ముందు పార్లమెంట్ బిల్లు పెట్టే 3 నెలల ముందు కూడా సుధీర్ రెడ్డి గారు మనందరం కూడా కలుసుకున్నాం. చెర్లపల్లిలో మర్చిపోలేదు, చెర్లపల్లిలో మొత్తం యాత్ర చేసినాం, అక్కడ నిరాహారం చేసినాం, పెద్ద ఎత్తున మీటింగ్ పెట్టాం. ఇక్కడ కుత్బుల్లాపూర్ ఏరియాలో కూడా మనం తిరగడం జరిగింది. ఎక్కడ కూడా రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా ఏ ఒక్క ఇండస్ట్రియలిస్ట్ కు కచ్చగట్టో లేకపోతే చేసేటువంటి పరిస్థితి ఎక్కడ కలగలేదు. ముందు రోజుల్లో పూర్తి ప్రోత్సాహం ఉంటుంది. మా ముఖ్యమంత్రి గారు ఇండస్ట్రీస్ డెవలప్ చేయాలనేటువంటి తపనతోనే ఉన్నారు. ఇంకా కొత్త కొత్త పాలసీలు తీసుకోవడానికి కూడా ముందుకు పోతున్నారు కనుక మీకు అందరూ కూడా సహకరించి, ప్రభుత్వానికి సహకరించి అనువైనటువంటి ప్రాంతం ఇక్కడ తుఫాను రావు, సునామీలు రావు, వరదలు రావు, ఆ వాతావరణం వీళ్ళకి ఎండకు నిలబడితే చెమటలు రాలిపోయేటువంటి పరిస్థితి కూడా లేదు. ఇక్కడ వేరే ప్రాంతాల్లో ఒక చిన్న టాబ్లెట్ తయారు కావాలంటే 15 రోజులు అవుతుంది, ఈడ 2 గంటల్లో తయారైపోతుంది. ఈడ 2 రూపాయలు తయారైతే అక్కడ 15 రూపాయలు తయారైతుంది. ఇతర రాష్ట్రాల్లో ఇతర ప్రాంతాల్లో దేవుడు ఇచ్చినటువంటి అనువైనటువంటి ప్రాంతం అన్నిటికీ, ఇండస్ట్రీస్ కానీ అన్నిటికీ. ఇక్కడ మంచి వ్యక్తులు, చాలా సౌమ్యులు, పగలు ప్రతీకారం తీసుకుంటాడు కాదు. ఈ ప్రాంత ప్రజలు మంచి పిలిస్తే ప్రారంభించేటువంటి వాళ్ళు అంటే ఈ ప్రాంతానికి ఇంకా ఎక్కువగా ఇండస్ట్రీస్ వచ్చినట్లు మీరు ప్రయత్నం చేసి ఇంకా మీరు డెవలప్ కావాలని చెప్పని మరి ఇంప్లిమెంట్ ఇచ్చి ప్రభుత్వానికి సహకరించాలని చెప్పి మరొకసారి తెలియజేస్తూ ఇస్తాను. జై శ్రీరామ్.